ధ్వజస్తంభం. అసలు ఈ ధ్వజస్తంభం వెనక ఉన్న కథేంటి? కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ధర్మరాజు విరివిగా దాన ధర్మాలు మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుకి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అశ్వమేధ యాగం చేయమని ధర్మరాజుకి సలహా ఇచ్చాడు శ్రీకృష్ణుడు. అశ్వాన్ని వదిలిపెట్టాడు ధర్మరాజు. ఈ అశ్వం మణిపురం అనే రాజ్యానికి చేరుకుంది. అక్కడ రాజైన మయూరధ్వజుడు యొక్క కుమారుల్ని, అతని సైన్యాన్ని ఓడించలేకపోయారు. ఈ విషయం కృష్ణుడు ధర్మరాజుకి తెలిసింది. శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణుని రూపం ధరించి మయూరధ్వజుని వద్దకు వచ్చాడు. అప్పుడు ఆయన శ్రీకృష్ణుణ్ణి తాను దానం ఇస్తానని, ఏదైనా కోరుకోమని అడిగాడు. శ్రీకృష్ణుడు తన కుమారుణ్ణి అడవిలో ఒక సింహం ఎత్తుకెళ్లిపోయిందని, తనని విడిపించుకోవడానికి మయూరధ్వజుని శరీరంలో సగభాగం కోరిందని తెలిపాడు. సగభాగాన్ని దానంగా ఇవ్వమని కోరాడు శ్రీకృష్ణుడు. అప్పుడు మయూరధ్వజుడు ఏం చేశాడు? వచ్చే భాగంలో